రామచంద్రయ్య, అతని స్నేహితుడు శ్రీనివాసరావు చెరో వీధి ఉత్తరాలు పంచుతూ ఉన్నారు. కాసేపటికి రామచంద్రయ్యకి శ్రీనివాసరావు చెట్టు కింద కూర్చోవడం కనిపించాడు. ఏంట్రా శ్రీనివాసరావు, ఏమైంది అలా ఉన్నావు అన్నాడు. ఏం లేదురా, ఒంట్లో కొంచెం నలతగా ఉంది. ఉత్తరాలేమో చాలా ఉన్నాయి, అందుకే కాసేపు విశ్రాంతి తీసుకుందామని ఇలా కూర్చున్నాను అన్నాడు శ్రీనివాసరావు. ఇది విని రామచంద్రయ్య, ఆ ఉత్తరాలు ఇటివ్వు, నేను పనిచేస్తాలే, నువ్వు ఇంటికి వెళ్ళి కాసేపు విశ్రాంతి తీసుకో అన్నాడు రామచంద్రయ్య. శ్రీనివాసరావు ఉత్తరాలున్న సంచి రామచంద్రయ్యకి ఇచ్చి ఇంటికి బయలుదేరాడు. శ్రీనివాసరావు ఇంటి ముందు సైకిల్ నిలబెట్టి తలుపు కొట్టబోయాడు. ఇంతలో లోపల నుండి మాటలు, నవ్వులు వినిపించాయి. బయట ఎవరో మొగాడి చెప్పులు కనిపించాయి. శ్రీనివాసరావు కంగారు పడుతూ ఇంటి వెనక నుండి లోపలికి వెళ్ళాడు. లోపల చూసిన దృశ్యానికి గుండె ఆగినంత పనైంది. కంటి నిండా నీళ్లు. తన పడక గదిలో తన భార్యతో పాటు వేరే మొగాడు ఉన్నాడు. ఆ దృశ్యాన్ని చూసి తట్టుకోలేకపోయాడు శ్రీనివాసరావు. శారదాంబిక శ్రీనివాసరావుని చూసి భయపడి తన చీర సర్దుకుంది. తనతో పాటు మంచంపై ఉన్నవాడి చొక్కా, ప్యాంటు ఇచ్చి అతన్ని వెళ్ళిపోమంది శారదాంబిక. శ్రీనివాసరావు మౌనంగా బయటికి వెళ్ళిపోయాడు. పట్టరాని దుఃఖంతో కంటి నిండా నీళ్లతో సైకిల్ ఎక్కి వెళ్ళిపోయాడు. శారదాంబిక ఇంకా ఆమెతో ఉన్న వ్యక్తి అలా నోరెళ్ళబెట్టి చూస్తూ ఉండిపోయారు. ఆ వ్యక్తి పేరు బాలాకుమార్. వాడు ఆ ఊర్లో డబ్బున్నవాడు. ఇలాంటి నీచమైన పనులు చేస్తున్నాడని తన భార్య వాడిని ఇంట్లో నుండి వెళ్ళగొట్టింది. వాడి పిల్లలు కూడా వాడిని అసహించుకుంటారు. శ్రీనివాసరావు తిరిగి వచ్చి అదే చెట్టు కింద కూర్చొని ఉండటం గమనించాడు రామచంద్రయ్య. ఏంట్రా, ఇంటికి వెళ్ళి అప్పుడే తిరిగి వచ్చావు, మీ ఆవిడ ఇంట్లో లేదా ఏంటి అన్నాడు రామచంద్రయ్య. అలా అంటూ శ్రీనివాసరావు కళ్ళ వైపు చూశాడు. శ్రీనివాసరావు కంట నిండా నీళ్లు. ఏంట్రా, ఏమైంది అని అడిగాడు రామచంద్రయ్య. శ్రీనివాసరావు జరిగింది చెప్పాడు రామచంద్రయ్యకి. వాడు ఇలా ఊర్లో ఎన్నో జీవితాలు, సంసారాలు నాశనం చేశాడు. వాడేం బాగుపడు, నాశనం అయిపోతాడు. నువ్వేం బాధపడకు, నువ్వు అనుభవించిన నరకం కన్నా వాడు 100 రెట్లు అనుభవిస్తాడు. బాధపడకు అని అన్నాడు రామచంద్రయ్య. మరుసటి రోజు ఓ వ్యక్తి పరిగెత్తుకుంటూ రామచంద్రయ్య ఇంటికి వచ్చి, శ్రీనివాసరావు గారి భార్య పురుగుల మందు తాగింది, ఆసుపత్రికి తీసుకెళ్లారు. శ్రీనివాసరావు గారు ఎక్కడున్నారో మీకేమైనా తెలుసునా అని అడిగాడు. అంతలో శ్రీనివాసరావు లోపల నుండి బయటికి వచ్చాడు. ఆ రోజు రాత్రి శ్రీనివాసరావు రామచంద్రయ్య ఇంట్లో పడుకున్నాడు. ఆ మాట విని శ్రీనివాసరావు, రామచంద్రయ్య హఠాహుటిగా ఆసుపత్రికి బయలుదేరారు. శ్రీనివాసరావు భార్య మంచంపై పడుకొని ఉంది. కాంపౌండర్ శ్రీనివాసరావుని పక్కకు పిలిచి, ఏం కాలేదండి, ఏదో కొంచెం తాగినట్లు ఉంది, ప్రమాదం ఏం లేదు, కానీ ఇప్పుడే చనిపోయేలా చేస్తుంది. ఎందుకు అలా చేస్తుందో డాక్టర్లకు కూడా అర్థం కావట్లేదు అని అన్నాడు కాంపౌండర్. శారదాంబిక తల్లి తండ్రి చాలా గొడవ చేశారు. ఆ ఊర్లో పంచాయతీ పెట్టి శ్రీనివాసరావు రోజు తాగి వచ్చి తనని చితకపాదుతున్నాడని చెప్పింది శారదాంబిక. దానికి ఆ ఊరి పెద్ద మనుషులు, చాలే ఊరుకోవమ్మా, శ్రీనివాసరావు ఈ ఊర్లో పుట్టి పెరిగాడు, మాకు తెలియదా వాడు ఎలాంటి వాడో, భార్య పిల్లల్ని ఎలా చూసుకుంటాడో మాకు తెలీదా, నువ్వు చెప్పాలా మాకు అని అన్నారు. నీ పద్ధతే బాలేదు, మేమే నిన్ను హెచ్చరించుదాం అనుకున్నాం. వాడు లేనప్పుడు ఎవడెవడో వచ్చి వెళ్తున్నాడు, నువ్వు తప్పు చేసి వాడిని అంటావేంటి? వాడు చేసిన తప్పల్లా నీ గురించి, మీ అమ్మ గురించి తెలిసి కూడా నిన్ను పెళ్లి చేసుకోవడం, నిన్ను నెత్తికెక్కించుకున్నాడు. నీలాంటి అందగత్తె దొరకడని భ్రమలో ఉన్నాడు. ఊర్లో పెద్ద మనుషుల మాటలు విని శ్రీనివాసరావు భార్య, ఇంకా నేను అతనితో కాపురం చేయలేను, నాకు ఇల్లు పొలం ఇచ్చేస్తే వెళ్ళిపోతాను అంది. దానికి శ్రీనివాసరావు ఒప్పుకున్నాడు. ఇద్దరు విడిపోయారు. పిల్లలు మాత్రం నాకు వద్దు, 2 పిల్లల్ని ఆయనకే ఇవ్వండి అని తిప్పుకుంటూ తన తల్లి, తండ్రి, అన్నతో కలిసి ఎడ్లబండి ఎక్కి వెళ్ళిపోయింది శారదాంబిక. శ్రీనివాసరావు తన 2 పిల్లల్ని తీసుకొని ఊళ్ళోకి వెళ్ళిపోయాడు. ఐఎమ్ సైనింగ్ అవుట్. వాడపల్లి శ్రీనివాస్. జై హింద్.